లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నాగనాథ్ గారు ఇందాక వాళ్ళు ఆ వీడియోలో ఇంకొకటి కూడా చెప్పారు. 8 నెలల్లో 15 కేజీల బరువు తగ్గారు వేణుస్వామి అనేది. అంటే ఏంటంటే ఈయన వైసీపీకి అనుకూలంగా చాలా చెప్పారు. జాతకం ప్రకారం అది గెలవబోతోంది. అది ఇది జోస్యం చెప్పడం అనేది జరిగింది కదా! అలా జరగలేదు. ఫలితాలు అది మీరు రివర్స్‌లో జోస్యం వచ్చాయి. అనకండి మేడం, స్టేట్మెంట్స్ అనండి. స్టేట్మెంట్స్ జోస్యం అంటే ఇందాక నేను చెప్పా కదా, బండి ఆగిపోవడానికి అదిగోండి అదొక స్టేట్మెంట్స్ అన్నమాట. టెక్నికల్ స్టేట్మెంట్. అంటే దానికి ఏం అవసరం ఉండదు. ఆయన జడ్జ్మెంట్. విశ్లేషణ కావచ్చు, ఏదైనా కావచ్చు అలాంటివి ఇచ్చారు వేణుస్వామి. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇంకొకటేంటంటే లోకేష్ లాంటి వారు రెడ్ బుక్ తీశారు. ఆ రెడ్ బుక్‌లో కూడా హిట్ లిస్ట్‌లో వేణుస్వామి ఉన్నారు. దాని ద్వారానే ఇలాగ జర్నలిస్ట్‌ల ద్వారా ఆయన మీద అటాక్ అనేది జరుగుతుంది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇది నిజమేనంటారా? అలా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఇలా అంటే అంటే వాడుకుంటున్నారా అంటే వాళ్ళు దీన్ని ఇప్పుడు 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 పరిస్థితుల్ని? నారా లోకేష్ ఒక స్థాయి ఉంటది మేడం. హ్మ్. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు. వాళ్ళ మినిస్టర్. ఆయన ఫాదర్ కి ఒక 40 ఏళ్ల హిస్టరీ ఉంది. హ్మ్. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఆలోచిస్తాడని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫారెన్ లో చదువుకున్నారు. వాళ్ళకి వాళ్ళ జీవితం, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మొత్తం వాళ్ళ పరంపర అంతా కూడా ఒక స్టేటస్ ఉంది. వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది, సోషల్ ఐడెంటిటీ ఉంది. వాళ్ళు అక్కడి నుంచి ఆలోచించే వాళ్ళు, ఆ లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళు, వాళ్ళు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచించారు. హ్మ్. ఒకవేళ మీరు అన్నట్టు ఆ రెడ్ బుక్ లిస్ట్ లో ఉంటే హ్మ్. ఏ ఏ యాంగిల్లో ఉంటారంటే వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఆలోచిస్తారు. హ్మ్. ఇతను ఎందుకు ఇట్లా చెప్పాడు, ఎవరన్నా చెప్పించారా, హ్మ్. ఇతన్ని టార్గెట్ చేయరు మేడం. ఆయన వాళ్ళ వాళ్ళ వెనకున్నది ఎవరు? వాళ్ళ విజ్డమ్ ఎంత ఉంటదంటే, హ్మ్. ఇతను చెప్పాడా, వాయిస్ ఈయనదా, మెసేజ్ ఈయనదా, హ్మ్. లేదా ఎవడన్నా చెప్పించాడా, హ్మ్. రిమోట్ ఎక్కడుంది, రిమోట్ ఎక్కడుందని ఆలోచిస్తారు. సో అప్పుడు రిమోట్ ఎక్కడున్నది అంటే ఫస్ట్ మీకు మానిటర్ దొరకాలి. హ్మ్. మేడం మీరు రిమోట్, ప్రతి మానిటర్, ఏ మానిటర్ రిమోట్ ఆ మానిటర్కే పనిచేస్తుంది, అవునా కదా, అన్నిటికీ పనిచేయదు. సో వీళ్ళు ఇప్పుడు పట్టుకుంది రిమోట్, హ్మ్. మానిటర్ ఎతుకుతారు వాళ్ళు ఇప్పుడు. మై మేడం, మానిటర్ ఎత్తుకే ప్రాసెస్లో ఈయన దొరుకుతాడేమో అన్న భయంతో కూడా వీళ్ళు వీడియో పెట్టిండొచ్చు. హ్మ్. మానిటర్ అంటే ఏంటి, అసలు వ్యక్తి వెనక ఎవరున్నారు, ఇవన్నీ ఎవరు చెప్పిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ కాల్ లిస్ట్ కానీ, వీళ్ళ హ్మ్. బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఇంకేమన్నా వీళ్ళ వీడియో కాన్ఫరెన్సెస్ కానీ, వీళ్ళ పర్సనల్ మీటింగ్స్ కానీ. మొన్న ఒక జ్యోతిష్యుడు అయితే మీరు వైసీపీ వాళ్ళతో సభకు వెళ్ళారు, మీటింగ్కి వెళ్తే ఆయన ఓపెన్గా ఒప్పేస్తున్నాడు హ్మ్. లైవ్లో. సో జ్యోతిష్యులకు కూడా ఈ పక్షపాతము, రాజకీయ పరమైనటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు అవి ఉండకూడదు మేడం. మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. అప్పుడే మీ బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. హ్మ్. తమ్ముడు మనవాడైనా ధర్మం చెప్పమన్నారు చూడండి. సో ఇప్పుడు నాకు తెలిసి రెడ్ బుక్ థియరీలో ఈయన ఉన్నాడు అంటే ఈయన కాదు భయపడాల్సింది, హ్మ్. ఈయనను వెనక నుండి ఎవరన్నా నడిపిస్తుంటే. యెస్. నేను చెప్తున్నా మేడం, ఆయనకు అంత సినిమా ఉందని నేను అస్సలు అనుకోవట్లేదు. నా నిజమే. దృష్టిలో ఆయన ఒక ఒక ఏంటి డమ్మీ అంటే బాగోదు. ఎందుకంటే పరిచయస్తుడు నిజంగా కాబట్టి. రెడ్ బుక్ ఆయన రేంజ్ అయితే అంత అంత కాదండి. కాదు మేడం, అంత సినిమా హ్మ్. లేదు. బట్ ఏందంటే ఆయన అట్లా క్రియేట్ చేసుకున్నాడు. హ్మ్. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో హ్మ్. సలీం పేక్ అని ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏందంటే ఏం మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా నేను దుబాయ్‌కు జారమంటారు. అది ఎట్లుంటదంటే వాళ్ళు వేసుకునే బట్టలు, హంగామా, హ్మ్. పర్ఫ్యూమ్, ఆ రోడ్డు మీద దొరికే ₹100 పర్ఫ్యూమ్‌తోనే ఉంటారు. ఆ చేతుల్లో మొబైల్ ఎప్పుడు హ్మ్. బిజీగా ఉన్నట్టుంటారు. 5 నిమిషాలు కూడా మీతో స్పెండ్ చేయరు. బిజీ అంటారు. ఏం చేస్తున్నాడు అంటాడు, ఏం చేయడు. వాడు 10 ఏళ్ల నుంచి ఒకటే చెప్తాడు ఓల్డ్ సిటీలో. ఏమనంటే హ్మ్. "मैं कल దుబాయ్‌కు जा रहा हूँ" అంటాడు. రేపు దుబాయ్ పోతున్నా అంటాడు. ఎందుకు పోవట్లేరు అంటే, అరే అక్కడ దుబాయ్‌లో వార్ అయితుందని చెప్తాడు. హ్మ్. ఒకరోజు అడిగితే ఇంకోటి చెప్తాడు. నా వీసా అక్కడ స్ట్రక్ అయిందని చెప్తాడు. లేకపోతే ఇప్పుడు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఎవరిని పంపిస్తలేరు. హ్మ్. అంటే వాళ్ళ దగ్గర 100 రీజన్స్ ఉంటాయి. కానీ ఫ్యాక్ట్ ఏముంటది, అసలు వాడు అక్కడ వెళ్ళేదే ఉండదు. సో నాకు తెలిసి వేణుస్వామి ఎంత పాపులర్ అయ్యాడో, ఆ! ఎంత పాపులర్ అయ్యాడో, ఎంత ఫస్ అయ్యాడో, ఎంత కాన్స్పిరసీ అయ్యాడో, ఆయనకు అంత ఇంటెలిజెన్స్ లేదు, అంత ఐక్యూ లేదు, హ్మ్. అంత విజన్ లేదు. కాబట్టి ఓకే. ఇవాళ ఆయన ఆ సూసైడల్ వీడియో పెట్టాడు. అవును. ఆయన భార్యకి బలంగా ఉండాలి మేడం. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భార్య ఏం మాట్లాడినా నేను వాళ్ళ భార్యని మాత్రం ఒకటి అప్రిషియేట్ చేయాలి. ఆమె హ్మ్. ఫైట్ చేసింది మేడం. హ్మ్. మూర్తి గారు లాంటి జర్నలిస్ట్‌తోని పెట్టుకుందంటే, అవును. నేను చాలా చెప్తున్నా, స్ట్రాంగ్ గానే. మూర్తి క్రాక్ టైప్ మేడం. ఒక్కసారి దిగిండంటే నేనే చాలా వదిలేయండి సార్ అని చెప్తుంటా చాలా సార్లు. హ్మ్. ఆయన లోపలికెళ్ళిపోతాడు బాగా. హ్మ్. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నా ఆ విషయం. హ్మ్. మోర్ దాన్ ఎ ఫ్రెండ్ అతను. హ్మ్. బట్ నేను ఆయనకి చెప్తా కూడా మూర్తి గారికి, హ్మ్. మీరేమైనా తప్పు చేస్తే నేను మొహం మీద చెప్తానని చెప్తా. నాకు అదే కావాలి సార్ అంటాడు. హ్మ్. మూర్తి గారు అంటే ఏమంటాడంటే, జీవితంలో ఏ తప్పులు చేయరాయన? ఆయన తప్పు చేయరంటే, తప్పు అంటే ఏంటి మీ దృష్టిలో? ఏదైనా గావచ్చు. అహా! తప్పు చేస్తే అంటే చెప్పండి ఇప్పుడు అన్నప్పుడు ఆయన ఏదైనా డిబేట్‌లో ఒకటి చూశాననుకోండి నేను, ఇది కాదు, ఇది హ్మ్. కరెక్ట్ కాదు, ఇది అన్నారు. మీరు ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మీరెందుకు పక్షపాతం చేశారు అని అన్నప్పుడు ఆయన రీజన్ ఆయనకుంటది. హ్మ్. కానీ ఆయన చెప్తున్నప్పుడు నాకు తెలిసిపోతది. ఆయన హ్మ్. పాలిసీ బేస్డ్ చేశాడా?
ఇప్పుడు చూడండి మేడం, ఒకళ్ళతో భజన చేయించాలనుకోండి, అలాంటి వాళ్ళే డిబేట్కి పిలుస్తాడు. నేను అన్న వీళ్ళని కూడా పిలవచ్చు కదా సార్ అని అడుగుతా. అంటే అట్లాంటి విషయాల్లో నిర్మోహమాటంగా విమర్శించేస్తాను నేను. ఆయనకు కావాల్సింది కూడా అది. ఆయన నాతోని పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్పాడు, మీరు సూటిగా చెప్తారు సార్, నా మైనస్ పాయింట్ అని చెప్పేస్తారు, నేను తీసుకుంటా. ఆయన దగ్గర రిఫ్లెక్షన్ ఉంది మేడం. రిఫ్లెక్షన్ అంటే తెలుసు కదా, ఒకవేళ తప్పు చేసినా దాని నుంచి నేర్చుకుంటాడు, మళ్ళీ నేర్చుకుంటాడు, ముందుకు వెళ్తాడు. అంతే తప్ప అరే వీడినది ఇట్టాడు, వీడింది బొంగున అనేది ఇట్టేది అనుకోడు. అందుకే నాకు నచ్చాడు కూడా. ఇంకోటి చూడండి, మూర్తి గారిలో ఒక లక్షణం ఉంటుంది. మీరు నాస్తికులు, నేనేమో జ్యోతిష్యుడు, మన ఇద్దరం డిబేట్లో కూర్చున్నాం. మీకు ఈక్వల్ టైం ఇస్తాడు మేడం, నాకు ఈక్వల్ టైం ఇస్తాడు. మిమ్మల్ని ఒక్కడు, నన్ను లేపడు. కానీ మీకు దమ్ము ఉంటే మాట్లాడాడు. నేను మీకు ఇద్దరు టైం ఇస్తా, కూర్చుంటా, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడు, మధ్య మధ్యలో క్వశ్చన్ చేస్తాడు. ఓకే, కానీ మిగతా యాంకర్ అట్లా చేయరు మేడం. వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఇవాళ మనం నాస్తికుల్ని లేపాలి, జ్యోతిష్యుని దొక్కాలనుకుంటే వీళ్ళిద్దరు ఒక కూటమిగా చేరి వాళ్ళని దొక్కేస్తారు. అంటే ఎంత అనెతికల్గా ఉంటదంటే అది మూర్తి దగ్గర మీకు కనపడదు. నాగనాథ్ గారు, నరుడి కంటికి నల్లరాయి అయినా పగిలిపోద్ది అంటారు కదా. ఒకవేళ ఇప్పుడు వేణుస్వామి, వీణా శ్రీవాణి విషయంలో ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? ఎందుకంటే ఆమె రీసెంట్ గానే అంబానీ పెళ్లికెళ్ళి ఒక షో కూడా చేసి వచ్చారు. ఇటు చూస్తేనేమో వేణుస్వామి కూడా ఎంతో కొంత పేరు ప్రతిష్టలు కావచ్చు, ఏదో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నారు. వాళ్ళ జాతకం ప్రకారం ఏదైనా ఇప్పుడు అలాంటి నరదృష్టి దాంట్లో ఉన్నారంటారా వాళ్ళు? మీరేమంటారు దీని ఇది మీద? చాలా కాన్స్పిరసీ. ఎందుకంటే ఆయనే నరదిష్టి హోమాలు చేస్తాడు. నరదిష్టి హోమాలు చేసి ఆయనకి నరదిష్టి పడిందంటే ఆయనే తీసుకుంటాడు. ఆయన ఒక గుమ్మడికాయ థియరీ చెప్తాడు. నేను ఒక గుమ్మడికాయ వేసాను, వాడు ఎవడో కథం అయిపోయాడని చెప్తాడు. అర్థమైందా? నేను ఒక గుమ్మడికాయ వేసానంటే వాడు కథం అయిపోయాడు, నేను ఇంకో గుమ్మడికాయ వేస్తే అసలు వాడు బతుకుంటాడు లేదని కూడా ఒక వీడియోలో చెప్పాడు. అది వినడానికి బాగుంది, అది. కానీ మన దాకా వచ్చేటప్పటికి గుమ్మడికాయ అది రేక్కాయ ఇలాగ అయిపోతే ఎట్లా? సో నాకు తెలిసి నరుడి దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అన్నది, అది నేను సమర్థిస్తే ఏమవుతుంది అంటే, చాలా మంది ఓహో ఇంకా నరదిష్టి ఉంది కాబట్టి మనం కూడా హోమాలు చేయించుకోవాలనుకుంటారు. నరదిష్టి వేరండి. ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, ఓకేనా? కానీ నేను చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది మేడం. మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు, నేను చాలా జెలసీ ఉంది నాకు, లేకపోతే నాకు నచ్చలేదు, లేదా మీరు ఇంత అందంగా ఉండడం నాకు ఇష్టం లేదు. సో నా ఆటోమేటిక్ నా భావోద్వేగాలన్నీ అట్లనే వస్తాయి బయటికి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అట్లా అంటే కామన్ మ్యాన్ థాట్ ప్రాసెస్ అది. సో అట్లాంటప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు ఒక మంచి అటైర్తో మీరు ఒక గ్రూప్కి వెళ్ళారు, మీరు నార్మల్గానే ఇంటికి వస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళు అంత గ్రూప్లోకి వెళ్ళకపోయినా ఒక మనిషిని ఇద్దరిని కలుస్తారు, కానీ వాళ్ళ ఎనర్జీ అంతా డౌన్ అయిపోయి ఇంటికి రాగానే వాళ్ళు సిక్ అయిపోయి వాళ్ళకి అనుకోకుండా ఫీవరిష్గా ఫీల్ అవ్వడము, లేకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్, చాలా లో ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అట్లా జరిగినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ ఉన్నది అన్నది అని కెమిస్ట్రీ ఉంటుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి మీరు హోమం చేస్తే నరదిష్టి పోతుంది, అది చేస్తే ఇది పోతుంది అంటే మళ్ళీ నేను ఆ మేనిఫెస్టేషన్ థియరీ చెప్తాను, ఆ ప్రాసెస్ అంతా చెప్తాను. అంతే తప్ప మనకు నరఘోష ఉంది, వీడి ఇట్లా చెప్పంగానే వీడు నాశనం అయిపోతాడు, మనం పలానా చోటుకి వెళ్ళొచ్చాము, మనకు దిష్టి పడింది, నీకు దిష్టి పడిన తర్వాత నువ్వు ఏం చేసావు అది చెప్పు ఫస్ట్. అవును, ఇప్పుడు నీ బుద్ధి సరిగ్గా ఉంటే నీకు ఏలినాటి శని, అర్ధాష్టమి శని, రాహుకేతు దోషము, కుజ దోషం ఏమి చేయదు మేడం. బుద్ధి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ ఆల్ దిస్ టెక్నికల్ టాపిక్స్. కానీ దీన్ని వదిలేసి మనం అన్ని పట్టుకున్నాం కాబట్టి ఆల్ ఆర్ పాసిబుల్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్. ఓకే.